హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం లక్ష్మి గారి గార్డెన్ చూద్దామండి. చూసారా, ఈ వైలెట్ కలర్లో భలే ఉన్నాయండి పూలు. అంటే లావెండర్ కలరు పింకు కలిసినట్టు ఉన్నాయి కదా. చిక్కుడు పూలండి. చిక్కుడు పూలు కూడా ఎంత అందంగా ఉంటాయో అనిపించింది. మీకు గార్డెన్ ఓవరాల్గా చూపిస్తున్నానండి. చాలా నీట్గా మెయింటైన్ చేస్తారండి లక్ష్మి గారు. ఆ స్టాండ్స్ కానీ, ఆ బకెట్లు అమర్చుకోవడం కానీ అవన్నీ కూడా చాలా చక్కగా పద్ధతిగా ఉందండి. భలే ఉందండి, చాలా నీట్గా ఉంది టెర్రస్ గార్డెను. మెయింటైన్ చేయడం మాత్రం ఇలా చేయాలంటే కొంచెం కష్టమేనండి, కానీ చక్కగా చేస్తున్నారు. ఈ బకెట్లో చూసారా, పునర్నవ ఉందండి. మెడిసినల్ ప్లాంట్స్ కూడా ఉన్నాయన్నమాట లక్ష్మి గారి గార్డెన్లో. ఇగోండి, ఒక్కో బకెట్లో ఒక్కోటి పెట్టేశారండి. ఇది పర్పుల్ కలర్లో ఉన్నాయి చూసారా ఫ్లవర్స్, పర్పుల్ మిర్చి అండి, పండిపోయేయండి అవి రెండు. మీకు ఇంకో చెట్టు చూపిస్తాను, దాని కాయలు కూడా పర్పుల్ కలర్లో ఉన్నాయి చూడండి. అసలు అదే డార్క్ వైలెట్ కలర్లో అండి, పర్పుల్ మిర్చి అనుకుంటా ఇది కూడా. అంటే లక్ష్మి గారి పైకి రాలేదండి, ఇవి పసుపు మొక్కలండి. టెర్రస్ మీదకి రాలేదు, నేనే వచ్చి వీడియో తీసేసుకున్నాను అనమాట. అందుకని అన్నీ వివరంగా నేను చెప్పలేను. ఇది సొరపాదండి, కింద నుంచి వచ్చిందనమాట. చాలా చక్కగా వచ్చిందండి పాదు. ఫ్లవర్స్ కూడా చూసారా, వైట్ కలర్లో ఉంటాయి సొరకాయలు పాదికి అనమాట. ఇదంతా పాకేసిందండి డాబా అంతా కూడా. కాయలు కూడా అలాగే వచ్చి ఉంటాయండి, అవి చిన్న పిందెలు అనమాట. అంటే మరి కాసేసిందో లేకపోతే పిందెలు ఉన్నాయో అనేది నాకైతే కరెక్ట్గా తెలియదండి. కొన్ని మెడిసినల్ ప్లాంట్స్ కూడా ఉన్నాయన్నమాట లక్ష్మి గారి గార్డెన్లో. చూసారా, ఇవన్నీ కూడా అన్నీ అయితే నాకు పేర్లు తెలియదండి. ఇది తోటకూర అయితే ఒక్కో బకెట్లో విడివిడిగా పెట్టారండి చక్కగా, అంటే మొక్క పెరగడం కోసం అనమాట. ఇది బోగన్ విలియా అండి, పింక్ కలరు. ఈ చివరంతా డాబా చివరంతా బోగన్ విలియాస్ పెట్టారండి. ఈ కుండీలో మొక్క అటువైపు వచ్చేసింది చూడండి, ఎంత చక్కగా ఉందో. ఇదిగోండి, ఈ కుండీలోంచి ఆ చివరికి కనిపిస్తుంది అనమాట మనకి. బకెట్లో పెట్టారండి, పెరుగు బకెట్లో చక్కగా లైన్గా చక్కగా పేర్చారండి. గార్డెన్ ఫస్ట్ అండి, చూడగానే మాత్రం మంచి లుక్ అనిపించిందండి నాకైతే. చాలా బాగుంది. ఇంకా అంటే మొక్కలు ఇంకా పెంచాలేమో, చాలా వరకు నార్లు పోసారండి. ఇది ఆరెంజ్ కలర్ బోగన్ విలియా అండి, ఇది కూడా చాలా బాగుంది. ఈ చివరంతా బోగన్ విలియాసే పెట్టారండి. చూసారా, గోడకు దగ్గరలో అనమాట. అంటే మనం కింద నుంచి డాబా పైకి చూస్తే చాలా అందంగా కనిపిస్తాయి ఇవన్నీ కూడా. ఇక్కడ కరివేపాకు చెట్టు ఉంది చూడండి, కింద నుంచి పైకి వచ్చేసినట్టుంది. కరివేపాకు కాయలు మీరు ఎప్పుడైనా చూసారా? ఇదిగోండి చూపిస్తున్నాను, చూసేయండి. కరివేపాకు కాయలతో ఉందండి. అవి వేస్తే మనకి విత్తనాలు వస్తాయి. విత్తనాలు ఎండబెడితే అవి మనం వేసుకోవచ్చండి మొక్కలు. చూసారు, కొన్ని కంపోస్ట్ కోసం వేశారో మరేమో నాకు తెలియదండి, ఖాళీగా ఉన్నాయి. ఇది ఎర్ర తోటకూర అండి. అసలు కూర కూడా ఎంత రుచిగా ఉంటుందో చెప్పలేమండి ఎర్ర తోటకూర. ఇందులో మిర్చి మొక్కలు అనుకుంటా ఒక్కో బకెట్లో ఒకటి పెట్టారండి తీరుగా చక్కగా. ఇది బెండ ఫ్లవర్ అండి, లైట్ అదే లెమన్ ఎల్లో కలర్లో ఉంటుందన్నమాట, మధ్యలో డార్క్ మెరూన్ వస్తుంది. బెండ పువ్వులు కూడా చాలా అందంగా ఉంటాయండి. చూసారా, ఇవన్నీ బెండ చెట్లేనండి, పెందలతో ఉన్నాయన్నమాట. మరి కాపు కాసేసిందో కాస్తాయో అనేది నాకైతే కరెక్ట్గా తెలియదండి. ఇగోండి, బెండకాయలు అయితే కొన్ని ఉన్నాయి ఇంకా. ఆవిడ పనిలో ఉన్నారండి, అందుకే నేనే వచ్చేసి మీకు చూపించేస్తున్నాను అనమాట గార్డెన్ అంతా. నెక్స్ట్ టైం ఆమెతో కలిసి మళ్ళీ క్లియర్గా చక్కగా పువ్వులు కాయలు ఉన్నప్పుడు మళ్ళీ తీద్దామండి. అందాక ఒకసారి ఒక శాంపిల్ అనమాట ఈ వీడియో. ఇదిగోండి తోటకూర ఈ బకెట్లో. ఇలాగే నార్లు పోసారండి ప్రతి దాంట్లో. ఇవి వంగ మొక్కలండి, కానీ కింద స్టాండ్స్ కూడా చక్కగా మంచిగా చేయించుకున్నారండి. చాలా బాగుందన్నమాట. ఎక్కువ నార్లే ఉన్నాయి. ఇదిగోండి మిరప కాసేసి ఉంటుందండి, చాలా పెద్ద చెట్టు. ఎక్కువ కాయలు కాసి ఉండొచ్చు మేబీ. కాయలు అయిపోయినట్టున్నాయండి. కాయలు అయితే మనకు కనిపించట్లేదు, కానీ చెట్లు మాత్రం చాలా పెద్దవిగా ఉన్నాయి. మిర్చి అయితే ఆవిడ కొనరటండి, ఇక్కడే వాడుకుంటారు. ఇవి దోస ఫ్లవర్స్ అండి, ఎల్లో కలర్లో ఉన్నాయి చూసారా, దోసపాది ఫ్లవర్స్ అనమాట అవి. టమాటా ఉందండి ఇక్కడే. ఇదిగోండి, ఇది డ్రాగన్ అండి, ఫ్లవర్ వచ్చింది చూసారా, మొగ్గ అనమాట. ఇది మొగ్గ అనుకోవాలి, ఇంకా ఫ్లవర్ రాలేదు, ఇది మొగ్గ. అది విచ్చితే చక్కగా బ్రహ్మకమలంలా ఉంటుందండి. డ్రాగన్ ఫ్లవర్ కూడా చాలా బాగుంటుంది. ఇక చూసారు, ఇక్కడైతే పింద తయారవుతుంది. ఇది కూడా మొగ్గేనండి. ఇవి భలే అందంగా ఉంటాయండి, పూస్తే మాత్రం చాలా అందంగా ఉంటాయి. డ్రాగన్ ఎప్పుడు మనకి టెర్రస్ మీద పెట్టుకున్నా కింద పెట్టుకున్నా ఒక చివరికి పెట్టుకోవాలండి, ఎందుకంటే ఆ ముళ్ళు తగిలితే మనకి గుచ్చుకుపోతాయండి. అసలు పండు కోసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కొయ్యాలంటారు డ్రాగన్ మాత్రం. అందుకని ఒక చివరికి పెట్టుకోవాలి. తెలిసిన వాళ్ళందరూ కూడా చివరికే పెట్టుకుంటారండి, డాబా మీద కానీ కింద కానీ. ఇదిగోండి డ్రాగన్ అనమాట, ఇదంతా ఇలా కట్టుకున్నారు. చూసారా, టెర్రస్ గార్డెన్ చూస్తుంటే ఎంత ముచ్చటగా ఉందో మనకి. ఇది కూడా నారేనండి, ఏవో క్రేపర్స్ వేశారు ఇందులో. చూసారు, ఇది కూడా తోటకూర అనమాట. ఇవిగోండి, ఇవి కూడా తోటకూర విత్తనాలే చల్లారు. ఇది వంగ మొక్కలండి. ఇలా చక్కగా తీరుగా పెట్టుకున్నారండి. నాకైతే ముందు నీట్గా సర్దుకోవడం నచ్చింది అనమాట. ఇది కూడా చిక్కుడే అనుకుంటా అండి, ఒక వెరైటీ. ఇవిగోండి, ఇవేవో తెల్ల ఫ్లవర్స్ వచ్చాయన్నమాట. ఇది కూడా క్రేపరేను. చూసారా, ఫ్లవర్స్ భలే ఉన్నాయి. మరి ఏం పాదు అనేది నాకు కూడా ఐడియా లేదండి, మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. ఇందులో కూడా నారు పోసారండి, విత్తనాలు వేసినట్టున్నారు అన్నిట్లో. పసుపు కూడా చాలా బాగా వచ్చిందండి.
చూసారా ఇవన్నీ వెరైటీ మొక్కలు అనమాట. కొన్ని మెడిసినల్ ప్లాంట్స్, కొన్ని మామూలు ప్లాంట్స్ అన్ని రకాలు ఉన్నాయండి. చెప్పాను కదండి, ఈసారి లక్ష్మి గారితో కలిసి మనం డాబా మీదకి వచ్చి వివరంగా తీసుకుందాం వీడియో. పువ్వులు అవి బాగా పూసినప్పుడు, కాయలు అవి బాగా కాసినప్పుడు వచ్చామనుకోండి, మనకి చక్కగా తెలుస్తాయి అనమాట అన్ని మొక్కలు. ఆమె చెప్తారు. తోటకూర చూడండి, ఎర్ర తోటకూర ఒక ఫ్లవర్ వాజ్ లాగా ఉంది. ఎంత అందంగా ఉందో చూడండి అసలు. భలే ఉంది కదండి. చెప్పాను కదా, రుచి కూడా అంత బాగుంటుంది. నేనైతే తిన్నానండి ఎర్ర తోటకూర, చాలా బాగుంటుంది. ప్రతి గార్డెన్లో పెంచుకోవాల్సిన మొక్క అండి ఎర్ర తోటకూర. అలాగే ఎక్కువగా ఆకుకూరలు అవి కూడా పండించుకున్నవే వాడతారండి లక్ష్మి గారు కూడా. ఈ మధ్య అందరండి ఈ టెర్రస్ గార్డెన్ ఐడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా మొక్కలు చక్కగా ఇలా పెంచుకుంటున్నారు. దొడ్లోవే తింటున్నారండి కూరగాయలు. బయటవనేది అసలు ఇష్టపడట్లేదు అనమాట. మనం పండించుకున్నాం అనుకోండి ఎంత హాయిగా ఉంటుంది. ఇది దోస ఫ్లవర్స్ అండి, ఎల్లో కలర్లో చూడండి ఎంత బాగున్నాయి. దోసపాదు అనమాట ఇదంతా. మనం పండించుకున్న ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ తింటే మనకి హెల్త్కి కూడా చాలా మంచిదండి. అదైతే మాత్రం చాలా కరెక్ట్. ఇక్కడ చూసారా ఈ మొక్క కూడా చాలా హెల్తీగా ఉంది. ఈ ఫ్లవర్స్ అయితే మాత్రం నాకు బాగా నచ్చాయండి. చిక్కుడు పూలు అయినా సరే ఎంత అందంగా ఉన్నాయో. క్రోటన్స్ అండి ఇవి. క్రోటన్స్ కూడా చాలా బాగా పెట్టారండి. చాలా వెరైటీలు ఉన్నాయి లక్ష్మి గారి గార్డెన్లో. నేను ఇప్పుడు డాబా మించి కిందకు వచ్చే దారిలో ఉన్నాయండి ఇవన్నీ కూడా. భలే ఉన్నాయండి. టెర్రస్ మీద అయిపోయినవి ఈ సైడ్ పెట్టారనమాట గోడ మీద. ఎంత అందంగా ఉన్నాయి చూడండి. వీటిలో చాలా వరకు నాకైతే పేర్లు తెలియదండి. ఇదైతే మాత్రం స్పైడర్ ప్లాంట్, ఇది ఒకటి తెలుసు. చూసారా ఇన్ని మొక్కల్లో కూడా. కానీ చాలా భలే పెట్టారండి చక్కగా. ఇవన్నీ ఎడీనియమ్స్ అనమాట. ఈ చివర పెట్టారండి. ఎడీనియమ్స్ కండి ఎప్పుడు ఎండ బాగా తగలాలంటారు, అందుకే అలా పెట్టినట్టున్నారు లక్ష్మి గారు. కింద కూడా కొన్ని రకాల క్రోటన్స్ ఉన్నాయండి. చాలా బాగున్నాయండి. చాలా నీట్గా పెట్టారని చెప్పాను కదా. అస్తమాన్ నీట్ అంటుంది ఏంటో అనుకోకండి. నాకు చూడగానే ఆ ఇంప్రెషన్ మాత్రం అలా కలిగింది. అది అలా చెప్తున్నా. అది అగ్లోనేమా అండి, చూసారా పింక్ కలర్లో ఉన్నాయి కదా. అదొకటి తెలుసు నాకు. అది బాగుంటుందండి, చాలా బాగుంటుంది. అది కాస్ట్లీ కూడా. మొక్క మనం కొందామన్నా కూడా చాలా కాస్ట్ చెప్తారు అది. ఇది చూసారా ఆకులు ఎంత పచ్చగా ఉన్నాయో, ఎంత అందంగా ఉన్నాయో అసలు అండి. క్రోటన్స్లో చాలా రకాల. ఈ పురుగు చూసారా, పురుగు అండి అది ఆరెంజ్ కలర్లో ఆకు మీద. అది కూడా మన వీడియో తీసుకోమని వచ్చేసింది. ఏం పురుగో నాకైతే తెలీదు. గులాబీ అండి, నాటు గులాబీ అనుకుంటా. రెడ్ గులాబీ భలే ఉందండి ఇది కూడా. ఇదేమో రణపాలండి. మన హెల్త్కి మంచిదండి రణపాలు మాత్రం. కిడ్నీ స్టోన్స్ని కరిగిస్తుంది. అది అందరికీ తెలిసిన విషయమే. ఇవన్నీ కూడా క్రోటన్స్లోనే రకరకాలన్నమాట ఇవన్నీ కూడా. చెప్పాను కదండి, నాకైతే పేర్లు తెలియదు. మీరైతే చూసి సంతోషించండి అంతే. ఇదిగోండి ఇవి కూడా చూడండి. అసలు క్రోటన్స్ ఎన్ని కలర్స్ ఉన్నాయో. ఆ రెడ్, గ్రీను, ఎల్లో అసలు డిజైన్ పెయింట్స్ వేసినట్టు ఉంది చూసారా. ఇప్పుడు అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్ అలా అంటున్నారు కదండి, అలా ఉన్నాయన్నమాట ఇవి. అంత అందంగా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. అసలు ఎంత అందంగా ఉన్నాయి చూడండి. ఇవైతే కలంజి మొక్కలు. ఇది స్నేక్ ప్లాంట్లో ఒక వెరైటీ అండి, పొట్టిగా ఉంటుందన్నమాట. అది కూడా బాగా అసలు చిన్న కొమ్మ పెడితే చాలండి ఇల్లు అంతా పాకేస్తుంది, అంతగా వస్తుంది. ఈ మందార అయితే మాత్రం అండి ఎంత బాగుందో చెప్పలేమండి. లక్ష్మి గారి గార్డెన్లో మందారాలు మాత్రం అదుర్సండి. అసలు నేను ఇంట్లోకి రాగానే ఈ మందార పలకరించిందండి. ఎల్లో చూసారా ముద్దగా ఉంది కదా. ఎల్లో కూడా కాదండి, అందులో పింక్ షేడ్ కలిసి. అబ్బబ్బబ్బబ్బా ఎంత బాగుందో చెప్పలేమండి. రాగానే నాకు ఆ మందారే స్వాగతం పలికిస్తుంది అనమాట. నాటు మందారలోనే ఒక వెరైటీ అటండి, నేలలో పెట్టారనమాట. చెట్టు నిండా మొగ్గలు పూలేనండి. ఎంత బాగుందో చెప్పలేను నేను. అసలు ఆ మందార చూసి నాకు నాకు తలలో పెట్టుకోవాలనిపిస్తుంది. ముద్ద మందారాలు నేను పెట్టుకుంటానండి తలలో. ఒక పువ్వు పెట్టుకుంటానండి అంటే, అయ్యో పెట్టుకోండి పర్వాలేదు అంటే కోసేసి వెంటనే నా తలలో కూడా పెట్టేసుకున్నానండి. అంతగా నచ్చేసిందండి నాకు ఆ మందార. ఎంత బాగుందో తెలుసా అండి. ఎంట్రన్స్లోనే పెట్టారనమాట, చాలా బాగుంది. ఇదిగో చూసారండి ఇవన్నీ కూడా వెరైటీస్ అండి. ఇవన్నీ అసలు ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టారో అన్నట్టు ఉన్నాయండి. అన్ని వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి, అవుట్డోర్ ప్లాంట్స్ ఉన్నాయి, నేలలో పెట్టే ఉన్నాయి, కుండీల్లో పెట్టే ఉన్నాయి. చాలా వెరైటీలు ఉన్నాయండి లక్ష్మి గారి గార్డెన్లో. ఇది లేదు అంటానికి లేదనమాట. అన్ని రకాల మొక్కలు ఉన్నాయండి. ఇదిగోండి ఇక్కడ కూడా చూసారా గులాబీ అవన్నీ ఉన్నాయన్నమాట. ఇది లెమన్ గ్రాస్ అండి, చక్కగా వచ్చింది చూడండి లెమన్ గ్రాస్. ఇది టీలో వేసుకుంటే చాలా మంచిదటండి. మనం టీ కాసుకున్నప్పుడు ఒక 2 ఆకులు తెంపేస్తే హెల్త్కి చాలా మంచిది అంటారు లెమన్ గ్రాస్ కూడా. ఇక్కడ మనకి దానిమ్మ చెట్టు అండి, చూడండి కాయలు ఎలా ఉన్నాయో. చూడగానే మనకు కోసి తినేయాలనిపించట్లేదండి. కాకపోతే ఇంకా పెద్దవి అవ్వాలండి, మనం కోసి తినే అంత కాదు. ఇంకా పెద్దవి అవ్వాలండి. కానీ చూడడానికైతే చాలా బాగున్నాయి, చక్కగా వచ్చాయండి. అంటే ఆవిడ పెంచే విధానంలో ఉందండి అదంతా. ఇది మనీ ప్లాంట్లో ఒక వెరైటీ అండి, లైట్ కలర్ చూసారా అదనమాట. దానిమ్మ చెట్టు అయితే పెద్దదిగా ఉందండి, కాయలు కూడా ఉన్నాయి చక్కగా. నాకైతే కోసుకు తినేయాలని అనిపించలేదులేండి, ఎందుకంటే అవి చూస్తూ ఉండిపోవాలనిపించేలా ఉన్నాయి ఇవైతే మాత్రం. తులసి కూడా ఉందండి, చాలా బాగుంది. ఇది ఆల్మండా అండి. ఆల్మండా కూడా గుత్తులుగా పూలు అసలు ఎంత బాగున్నాయండి.
ఇది క్రేపర్ కాదనుకుంటానండి, మామూలు ప్లాంటే అనుకుంటా. ఆల్మండాలో క్రేపర్ ఉంటుంది, మామూలుది కూడా ఉంటుంది. ఇది రేఖమందార అండి, మన ఇంట్లో ఎప్పుడూ పూసే రేఖమందార. దీనిలో ఔషధ గుణాలు చెప్పక్కర్లేదండి, హెయిర్కి చాలా మంచిది ఈ మందార మాత్రం. అటువంటి మందార ఇదిగోండి, ఇది కూడా చెట్టు నిండా పూలు ఉన్నాయండి, కాదు ఆకుల చాటు నుండి మనకు కనిపించట్లేదు. ఇవిగోండి, ఇదైతే అండి టెక్సాస్ సేజ్ అంటారు కదా, అది కూడా పువ్వులతో ఉంది చక్కగా. వాన పడ్డప్పుడు ఈ పూలన్నీ వచ్చేస్తాయండి పింక్ కలర్లో. ఎంత బాగున్నాయండి. నేనైతే 2 సార్లు తెచ్చిపెట్టానండి, 2 సార్లు చనిపోయింది. ఈసారి ఎలాగైనా తీసుకొచ్చి పెట్టేయాలండి మా ఇంట్లో. ఎందుకంటే మన ఇంట్లో కూడా అలా పూలు పూస్తే ఎంత ఆనందంగా ఉంటుందండి. ఇక్కడో దానిమ్మ చెట్టు ఉందండి, ఇటుపక్క కూడా ఉంది. ఇదిగోండి, ఇక్కడ కూడా దానిమ్మకాయలు ఉన్నాయి చక్కగా. బాగుందండి. గార్డెన్ తీరు, పెంచే విధానం అంతా చక్కగా ఉందండి. ఇవన్నీ చామంతులండి, నారు పెట్టుకున్నారనమాట. ఇది కూడా ఏదో వెరైటీస్ అండి, ఇవన్నీ మిర్చి ఉంది మధ్య మధ్యలో. ఇది సపోటా అండి, సపోటా కూడా నేలలోనే వేశారనుకుంటా అండి. ఇదైతేనండి చిన్న చిన్న ఆకులు ఉన్నాయి కదా, ఇండిగో ప్లాంట్ అండి, హెయిర్ కలర్కి యూజ్ చేస్తారు. ఇదేమో తుమ్మి పూలండి, కార్తీక మాసంలో శివుడికి పెడితే ఎంత మంచిదో. ఈ పువ్వులు ఇంత చిన్న పూలు మాల కడతారండి, ఎక్కడ కాళహస్తిలో నేను చూశాను. ఆ శివుడికి మాల కట్టి పెడతారు. నేను ఎంత షాక్ అయ్యానంటే అసలు ఇంత చిన్న పూలు ఎలా మాల కడతారా అనిపించిందండి. ఆ తుమ్మి పూలండి అవి. కార్తీక మాసంలో అయితే శివుడికి చాలా ఇష్టం అని అంటారనమాట. ఇక్కడ కూడా చామంతి నారు ఉందండి. ఇవి కూడా స్నేక్ ప్లాంట్ ఒక వెరైటీ అనమాట. ఇవి మరి చిక్కుడులో వెరైటీ అండి. ఇవి ఏ చిక్కుడో నాకైతే తెలియదు. వైట్ కలర్లో పూలు ఉన్నాయి, కనకాంబరాలు ఉన్నాయి. ఇక్కడ ఎల్లో కనకాంబరం అండి. ఎల్లో కనకాంబరం మనం ఎప్పుడైనా సరే కొమ్మతో పెడితే వస్తుందండి, విత్తనాలు అయితే రావు. ఇదో కనకాంబరం అండి. ఇక్కడ కనకాంబరాలు కూడా బాగున్నాయి, చక్కగా ఉన్నాయి. ఇది ఎర్రబచ్చలండి, క్రేపర్ అనమాట. ఇది కూడా పప్పులో వేసుకుంటే అద్దిరిపోతుందండి, రుచి మాత్రం చాలా బాగుంటుంది. ఇట్లా చాలా రకాల మొక్కలు ఉన్నాయండి. మధుకామిని కూడా ఉందండి. మధ్యలో మనం మిస్ అయినట్టున్నాం నేను చూపించడం. మధుకామిని కూడా ఉందండి. మధుకామిని కూడా పూలు మంచి సువాసన ఉంటాయండి. ఇదిగోండి చూసారా, వైట్ పువ్వు ఉంది కదా కిందకి, ఇదేనండి మధుకామిని ప్లాంట్. అసలు పువ్వులు అయితే ఎంత మంచి సువాసన ఉంటాయంటే చాలా బాగుంటాయండి. చెట్టు నిండా పూలు వచ్చినప్పుడు ఆ పువ్వులు చూడటానికైతే నిమ్మ చెట్టుకు వస్తాయి చూసారా పువ్వు. మీకు ఈ వీడియో నచ్చిందండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.